తెలుగుదేశం పార్టీ నాయకుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పైన చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. రే అంటూ వార్నింగ్ ఇచ్చారు. అది కూడా పోలీసుల సంస్మరణ సభలోనే, అమరవీరుల సంస్మరణ సభలోనే ఏఎస్పీని ఉద్దేశించి చాలా హాట్ కామెంట్స్ చేశారు. దాంతో పాటు తుపాకుల ప్రస్తావన కూడా తెచ్చారు. నీ దగ్గరే తుపాకులు ఉన్నాయనుకుంటున్నావేమో, మా దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి. ఆ తుపాకులకు లైసెన్సులు కూడా ఉన్నాయి. తుపాకీకి లైసెన్స్ ఉండడం అంటే ఏంటి? టు కిల్ అంటే చంపడానికి లైసెన్సులు ఇస్తారు అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా ఏఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు. అసలు ఇతడు చదువుకున్నాడేమో కానీ బుద్ధి లేదు, ఒక పనికిమాలినోడు అంటూ ఏఎస్పీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అతనికి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు అతడికి అంటూ కూడా మాట్లాడారు. ఎప్పుడైనా సరే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని మీరు యూనిఫామ్ లో చూసారా? పోలీస్ యూనిఫామ్ లో ఎప్పుడు ఏదో ఆర్మీ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉంటారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో వదిలిపెట్టలేదు. పదే రే అంటూ రోహిత్ కుమార్ చౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏఎస్పీ కార్యాలయం ముందు తాను నిరసన తెలిపితే బయటకు రాకుండా ఇంట్లోనే దాక్కున్నాడు రోహిత్ కుమార్ చౌదరి అంటూ కూడా మాట్లాడారు. తాడిపత్రిలో ఎక్కడైనా చిన్నపాటి రాళ్ళు రువ్వుకునే ఘర్షణలు జరిగితే ఈ ఏఎస్పీ భయపడి పారిపోతుంటారు అని కూడా ఎద్దేవా చేశారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్నవాడిని తాడిపత్రికి తీసుకొచ్చారంటూ కూడా ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అసలు నువ్వు ఎలా ఐపీఎస్ అయ్యావు, ఎవరు నీకు పోస్టింగ్ ఇచ్చారు అంటూ కూడా కామెంట్లు చేశారు. త్వరలోనే 10,000 మందితో సంతకాల సేకరణ చేసి ఈ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని తిరిగి యూపీకి తాను పంపిస్తాను అని కూడా ఆయన శపథం చేశారు. కింది స్థాయి ఉద్యోగుల్ని చూసైనా నేర్చుకోవాలి అంటూ కామెంట్ చేశారు. ఈ ఏఎస్పీ చుట్టూ సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ లేకుంటే కనీసం బయటకి కూడా రాలేడు అంటూ వ్యాఖ్యానించారు. గతంలో డిఎస్పీగా పనిచేసే చైతన్య కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు అతనికి ప్రమోషన్ లేదు, ఏమీ లేదు. త్వరలో నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అంటూ కూడా వ్యాఖ్యానించారు. తమాషా చేస్తున్నావా ఇక్కడికి వచ్చి అంటూ కూడా మాట్లాడడంతో పాటు ఎస్పీని చూసి వదిలిపెట్టాం కానీ లేకుంటే నీ ఇంటిలోనికి దూరే వాళ్ళం అని కూడా మాట్లాడారు. అంటే ఎస్పీ మీద గౌరవంతో మేము ఆ పని చేయలేదు కానీ లేకుంటే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఇంటిలోనికి దూరే వాళ్ళం అని కూడా ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొద్ది రోజులుగా రోహిత్ కుమార్ చౌదరికి జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య చాలా అంశాల్లో విభేదాలు ఉన్నాయి. ఏకంగా ఏఎస్పీ కార్యాలయం ముందుకు వెళ్ళి కూడా ప్రభాకర్ రెడ్డి ఒక ధర్నా కూడా చేశారు, నిరసన కూడా తెలిపారు. ఇప్పుడు ఏకంగా నా దగ్గర తుపాకులు ఉన్నాయి, వాటికి లైసెన్సులు ఉన్నాయి, లైసెన్స్ ఉండడం అంటే టు కిల్ అని ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎంత గ్రేట్ గా చెప్తాడు. నీకు అసలు ఏం చేస్తున్నా? ఆ యూపీ నుంచి వచ్చినావేమో, వాళ్ళు ముందే బుద్ధిలే. నువ్వు ఎట్లా పాస్ అయినావు? ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు చెప్తావా? ఎస్ ఐఎమ్ గివింగ్ ఎ నోటీస్ టు యూ, యు ఆన్సర్ దట్. సమాజ్ చేస్తావా? యు ఆర్ నాట్ ఎ బాస్, యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్. భద్రత్ ఏదో పో, తొందరగా పో. బట్ ఐ విల్ నాట్ లీవ్ యూ, ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్. సమాజ్ చేస్తావా? నువ్వు ఇంటి ముందు వచ్చి పడుకుంటే జవాబు లేదా? ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో, మీ ఇంట్లోకి దూరిందో ఏం పోలీస్ అయితే? నీకుంటే రివాల్వర్లు మాకున్నాయి, లైసెన్స్ అంటే ఏమే? టు కిల్.